నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు ఆర్టికల్ 126 గురించి మనం తెలుసుకోబోతున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకే ఒక క్వశ్చన్ ఈ ఆర్టికల్ నుంచి వస్తుందండి. అదేంటి అంటే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఆఫీస్లో ఒక మేనేజర్ కనుక లేనట్లయితే, లాంగ్ లీవ్లో వెళ్ళినా, సిక్ లీవ్లో వెళ్ళినా, ఏదైనా జరిగినా, అది వేకెంట్గా ఉన్నా మనం ఏం చేస్తాం? ఆ మేనేజర్ పోస్ట్ని అలా ఖాళీగా వదిలేస్తామా? వదలం కదా. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కనుక ఫర్ ఎగ్జాంపుల్ వేకెంట్ అంటే, అది ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చైర్ ఖాళీగా ఉన్న ఆఫీసు, అలాగే ఆయన ఆబ్సెన్స్లో ఉన్నాం, ఏం చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం, ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటుగా ఒక కూటమిలాగా కొంతమంది జడ్జెస్ ఉంటారు ఆ బెంచ్లో. అందులో వన్ ఆఫ్ ద అదర్ జడ్జెస్ ఎవరైతే ఒక ఆయన ఉంటారో ఆయన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేస్తారు. బట్ హీ ఈజ్ నాట్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన జస్ట్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్. దీని నుంచి వచ్చే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ వేకెంట్గా ఉన్నా, ఆప్షన్స్లో ఉన్నా ఏం చేస్తారు అంటే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని నియమిస్తారు. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్లో ఇంకా డీటెయిల్డ్గా జడ్జెస్ గురించి, సుప్రీంకోర్టు దీని యొక్క వ్యవహారాల గురించి, జ్యుడిషియరీ సిస్టమ్ గురించి మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.